హాయ్ పవర్ స్టార్ గారు, పవన్ కళ్యాణ్ మా ఫేవరెట్ స్టార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. అత్తారింటికి దారి ఏదంటూ వెళ్తున్నాను. ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఇది నిజమా అసలు కళ అని నమ్మలేకపోతున్నాను. స్టార్ కోసం స్టార్ హోటల్కి వెళ్తాం, బట్ పవర్ స్టార్ కోసం మీ ఫామ్ హౌస్కి చక్కగా ఆవులు, దూడలు, మేకలు, కోళ్ళ దగ్గరికి వచ్చి ఫస్టే కొంగలు మమ్మల్ని వెల్కమ్ చేసాయి, తర్వాత మీ ఆవులు అవి అరుస్తున్నాయి అక్కడ. ఇట్స్ అ వండర్ఫుల్ ఫీలింగ్. సార్ ఫస్ట్లీ ఎలా అనిపిస్తుంది సార్ మీకు? హౌ ఆర్ యు ఫీలింగ్ అబౌట్ ఇట్? నేను చేసేటప్పుడు మ్యాక్సిమం ఆనందం తీసుకుంటాను. ఇంకా అయిపోయిన తర్వాత ఒక అంటే 2 నెలల్లో కొంచెం నాకు అలవాట్లేదు, అందుకని నాకు పెద్ద అనేది చిన్న ఆనందం అయితే ఉంది, అంతకుమించి ఇంకా. అంటే కలెక్షన్స్ రికార్డ్ బ్రేకింగ్ అవన్నీ నంబర్స్ నాకు అలాంటి అలవాటు ఎప్పుడు నాకు లేదండి కలెక్షన్స్ గురించి. అందుకే నాకు చేసేసిన తర్వాత నాకు 2 వింటాం ఎందుకు అలవాట్లు పడలేదు ఇప్పుడు దాకా. సో ఒక సినిమా ముఖ్యంగా ఈ సినిమా కొంచెం త్రివిక్రమ్ ఎక్కువ వినాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడాను సినిమా అయిపోయిన తర్వాత. బట్ నాకు అన్నిటికంటే ఈ సినిమా మంచి సినిమా అని తెలుసు, మంచి సినిమా చేసిన ఆనందం ఎక్కువ ఉంది. అది అందరికి నచ్చడం అనేది చాలా ఆనందం అనిపించింది. నా రూమ్ లోకి వచ్చేసాడు. నేను దుబాయ్ రిటర్న్. ఇంట్లో ఆడపిల్లలు సార్, సార్కి గన్ అంటే ఇష్టం, మీకు పెన్ అంటే ఇష్టం. మరి ఆ పెన్ను ఈ గన్నుతో ఎంత లేదు, ఆయన కూడా పెన్ అంటే చాలా ఇష్టం, ఎవరికి తెలియదు కాబట్టి. సో బయట తెలిసిన జనాల ప్రకారం సో ఆ పెన్ను ఈ గన్నుతో ఎంత అద్భుతమైన హ్యూమన్ ఎమోషన్స్ పండించాలనే ఆలోచన ఎక్కడ పుట్టింది? దానికి సార్ రియాక్షన్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంటే నేను యాక్చువల్ కాలేజ్ తర్వాత చెప్పే ఈ కథ ఈయనకి. వెంటనే నేను కాలేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏదో ఒకసారి నేను ఒక స్క్రిప్ట్ చెప్పాలనుకుంటున్నానని చెప్పి అప్పుడు చెప్పాను. స్క్రిప్ట్ చెప్తే అందులో బేసిక్గా ఎంటర్టైన్మెంట్ బాగా చేశాను, కానీ ఇంత ఎమోషన్ లేదు అప్పుడు అందులో. అప్పుడు ఈయన అన్నది ఏంటంటే, మీరు ఎందుకు ఎమోషన్ నుంచి ఎస్కేప్ అయిపోయి దాని నుంచి పారిపోయి కథ చేయటం ఎందుకు, నిలబడి మీరు ఎమోషన్ చెప్పండి, అది ఎందుకు జనానికి నచ్చుతుందని నాకైతే నమ్మకం ఉంది, మీరు దాన్ని చెప్పండి, తప్పేం లేదు కదా. ఇప్పుడు ఈ క్లైమాక్స్ పోర్షన్ యాక్చువల్గా దాని నుంచి ఆ మాట నుంచి పుట్టింది ఇది. అందుకని దాని తర్వాత మళ్ళీ దాన్ని రీవర్క్ చేసి ఈ పర్టికులర్గా ఎంత అంటే చాలా నిజాయితీగానే మాట్లాడాలి లాస్ట్ ఏరియాలో అని దాన్ని అంటే ఫస్ట్ డిసైడ్ చేసింది. అది చేసిన తర్వాత అప్పుడు దెన్ వీ వెంట్ ఆన్ ఫర్ ద షూటింగ్. అందుకని ఇంత ఇప్పుడు హ్యూమన్ ఎమోషన్స్ కానీ అవి కానీ హ్యాండిల్ చేయడానికి మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ సీడ్ అయితే అక్కడి నుంచి పడింది. ఇప్పుడు కమర్షియల్గా పే చేయటం అనేది బోనస్ చెప్పాలంటే. అయినా అదేం పని అయ్యా, చూడ్డానికి మంచోళ్ళ ఉన్నావు. ఈ ఇంటికి ఏది కరెక్టో చెప్పాల్సింది ఆవిడ. మీలో ఏదో మ్యాజిక్ ఉంది, దానికి ఎవరైనా పడిపోతారు. పండుగ ఇన్ఫ్యాక్ట్ మాకు ముందే వచ్చేసిందండి. అక్టోబర్ 13 రావాల్సింది సెప్టెంబర్ 27 వచ్చేసింది. ఈవెన్ దో ఒక అనుకోని సంఘటన జరిగిన జనాలు అభిమానుల స్టార్ నిజాయితీకి వాల్యూ ఇచ్చి ఎవ్రీబడి వేర్ విత్ యూ, ఎస్ వీ విల్ బీ విత్ పవర్ స్టార్, వీ విల్ సీ ఇన్ ద థియేటర్ అని నిలబడ్డారు. సో జనాల సపోర్టు, ఈ జరిగిన ఇన్సిడెంట్ ఎంత ఎంత బాధ కలిగింది. అండ్ ఆఫ్టర్ దాట్ జనాల సపోర్ట్, హౌ డిడ్ యూ ఫీల్? అంటే ఇప్పుడు పైరసీ గురించి నా ఫీలింగ్ ఏంటంటే అది ఎవరి ఇండివిజువల్ ఎథిక్స్ అనుకుంటాను. గబ్బర్ సింగ్ 2 స్క్రిప్ట్ మీద అని దానికి అక్కడికి వెళ్ళాను. నాకు ఇట్లా ఫోన్ వచ్చింది త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి, ఇట్లా మొత్తం ఫిల్మ్ బయటకు వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ ఒక 90 minutes ఆఫ్ ద ఫిల్మ్ బయటకు వచ్చేసిందని చెప్పారు. ఫస్ట్ అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాల. అంటే అంత కోల్డ్గా ఎవరు చేసేయగలరు, అంటే ఎవరు ఇన్సైడర్స్ ఉంటారా? ఇన్సైడర్స్ అంటే నాకు అట్లా వెళ్ళిపోయి ఇంకా నాకేమనిపించింది, ఇప్పుడు దాని గురించి బాధపడాలి, ఇంకా సినిమా రిలీజ్ అవ్వకుండా బోల్డ్ అని ఒక 60 నుంచి 70 కోట్ల దాకా ఉంటుంది దాని. ఇది ఎలా నష్టం ఎలా అంటే ఫైనాన్షియల్ లాసెస్ ఎలా ఉంటాయి, ఒకసారి నెట్లోకి వెళ్ళిపోతే ఇంకా అది ఎవరి చేతిలో ఉండదు, అందరు చూసేయాలని డౌన్లోడ్ చేసేసుకుంటారు. అన్ని మిలియన్స్కి అంత ఇండివిజువల్ ఎథిక్స్ ఉంటుందా అని నాకు డౌట్ ఫస్ట్. కానీ అమేజింగ్ ఏంటంటే నాకు అది
స్వచ్ఛందంగా ఎవరికాళ్ళు వాలంటరీగా దాన్ని డౌన్లోడ్ చేసుకోకుండా లింక్స్ని చేసుకోవటం నాకు మామూలు ఆశ్చర్యం కలిగించలేదు. నాకు వాళ్ళ మీద అమితమైన గౌరవం పెరిగిపోయింది. అంటే ఇలా అంటే ఇంతమంది అంటే అవైలబిలిటీలో ఉండి ఇక్కడ క్లిక్ ఆఫ్ ఎ బటన్ దాన్ని చూడగలిగే కేపబుల్ స్థాయి ఉండి చేయగలిగే ఉండి దాన్ని నిగ్రహించుకోవడం అనేది అది వాళ్ళ 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 నైతిక విలువలకి నా జోహార్లు చెప్పాలనిపించింది నాకు. ఫస్ట్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకున్నాం. సో డివిడిలో సినిమా కాదు సిద్ధు గారు, థియేటర్లో సినిమా. ఒక్కసారి టైటిల్ స్టార్ట్ అయింది అంటే సినిమా ఎవరికి తెరదించకూడదు. ఐ థింక్ హాలీవుడ్ స్టార్స్కి అయింది, మళ్ళీ పవర్ స్టార్కి ఇలా జరిగింది. అండ్ పీపుల్ ఆల్వేస్ వేర్ విత్ యూ. అమెరికా ఆగస్ట్ 15 ఆగస్ట్కి ఇంగ్లీష్ చాక్లెట్ కాదు, అమెరికాలో అరిసెలు పనిచేశారు. ఇట్స్ లైక్ అ సంబరాలు ఎవ్రీవేర్. అంటే ఒక షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నారు. పెద్ద పెద్ద రివ్యూవర్స్ కూడా రాస్తూ ఉన్నారు కమెంట్స్. డస్ దట్ మేక్ అ డిఫరెన్స్ టు యూ? చదువుతారా రివ్యూస్, రేటింగ్స్? చదువురు? నో. ఎందుకంటే మనం బలమైన నమ్మకంతో విశ్వాసంతో చేసేస్తాం. అది కాదు, అది ఇంకా ఒకసారి కనెక్ట్ అయింది అనుకోండి, మళ్ళీ దాని గురించి చదవటం అనవసరం. ఒకవేళ కనెక్ట్ అవ్వలేదా మళ్ళీ మనం చూసి మనం తెలుసు కదా ఏమైనా తప్పులు చేస్తుంటాం, అవి కరెక్ట్ చేసుకున్నాం. అందుకని నాకు పెద్ద రెండు అంటే నాకు మర్చిపోవడం అలవాటు. చేసేసిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచించి ఏమో నాకు లోపల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ నా గురించి చెప్పినట్టు నీ కర్తవ్యం నువ్వు చెయ్యి మొత్తం. అంత గొప్ప కూడా ఆలోచించలేదు, ఇబ్బందిగా ఉంటుంది. సార్ బేసిక్లీ పవర్ స్టార్ ఒక సినిమా చెయ్యాలి అంటే దానిలో సంథింగ్ స్పెషాలిటీ ఉండాలి. ఇది అత్తారింటికి దారేదంటూ చిన్నపిల్లలు ఆడుకునే ఆట. దీనికి ఈ కథకి మీరు ఒప్పుకోవడానికి వాట్ వాజ్ ద డ్రైవింగ్ ఫ్యాక్టర్? ఈ కథ చేయడానికి అంటే బేసిక్ అంటే మాకు అంటే ఈయన కానీ నేను కానీ మేము పెరిగిన వాతావరణం ఏదైతే మేము కోరుకునే బంధాలు కానీ ఇలా ఉంటాయి మా రియల్ లైఫ్లో. మాకు బేసిక్ హ్యూమన్ రిలేషన్స్ మీద లేదంటే మానవ సంబంధాల మీద వీటి మీద మేము ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలా ఉంటే ఇలా ఏదో మాకు పాత ఏవో మాట్లాడుకుంటూ ఉంటాం. మా జీవితంలో జరిగినాయి కొన్ని, ఒకసారి పుస్తకాల్లో రిఫరెన్సెస్ ఇవి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మేము అలాంటి సందర్భం నుంచి అది ఒక ఐడియా చెప్పాను. ఇలా బాగుంటుంది, ఇలా వెళ్ళిపోయిన ఇలా తీసుకురావటం అంటే నాకు బాగుంటుంది అనిపించింది. నాకు అది ఎలా వస్తుందో నాకు తెలియదు. ఇంకోటి కూడా ఏంటంటే నాకు అంటే మిగతా వాళ్ళని ఇబ్బంది అంటే వాళ్ళని ఏది ఇబ్బంది పెట్టే మాట కాదు, కానీ బేసిక్గా అత్త అనేది ఒక అబ్యూసివ్ టర్మ్ కింద అయిపోయింది. వెరీ డిరోగేటరీ టర్మ్ కింద చేస్తారు. అది నాకు ఆయనకి కానీ నాకు కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే కొన్ని పదాలకి చాలా ఒక డిరోగేటరీ స్థాయికి పట్టుకెళ్ళిపోయారు ఎవరికాళ్ళు అలా చూసిన మీద. నాకు ఆయన చెప్పింది నా వెంటనే అది కనెక్ట్ అయింది. చాలా మా ఇద్దరికి ఏంటంటే బాగా పాత సినిమాలు బాగా ఇష్టం. మా ఇద్దరం కూర్చున్నప్పుడు మా ఇద్దరం కూర్చొని పెద్ద సీరియస్ డిస్కషన్స్ ఏమండి ఇలా కూర్చొని పాత సినిమాలన్నీ చూసుకుంటాం. ఆ సినిమాలో ఆడు ఎలా చేస్తున్నాడు చూడు, ఇలా ఎలా చేస్తున్నాడు చూడండి, అవన్నీ మనకు డ్రైవర్ బాడీ లాంగ్వేజ్ కోసం కూడా చూసారు ఇవన్నీ. సో అలాంటి సినిమా అంటే మనకి ఎందుకు మనకి ఇల్లరికం కానీ గుండం చాలా సింప్లిసిటీ బాగుంటుంది. ఎందుకు మనకి ఇలాంటి సినిమాల్లో మనం చేయలేంతసేపు సీరియస్గా ఉంటాం అంటే అవి సాధించడం చాలా కష్టం. సింప్లిసిటీని సాధించాలంటే ఫస్ట్ మనుషులు బతకాలి, ఆ విలువలు ఎంతో కొంత ఉండాలి, దాన్ని రాయగలిగే స్థాయి సత్తా ఉండాలి. అది ఇవన్నీ ఆయనకున్నాయి. సో అందుకని అంత కాంప్లికేటెడ్ హ్యూమన్ ఎమోషన్స్ని చాలా అందరికీ పెద్ద ఈజీగా చేసేయచ్చు అనే స్థాయిలో ఆయన చేసేయగలిగారు. నేను ప్రేక్షకుణ్ణి, నన్ను ఎంటర్టైన్ చేయండి. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా. పవర్ స్టార్కి అత్తారింటికి తారేదని బుజ్జి టైటిల్ పెట్టాలంటే కొంచెం ధైర్యం కావాలి కదా. ఎలా హౌ డిడ్ యూ మేనేజ్ దట్? ఫస్ట్ యాక్చువల్గా అత్తారింటికి దారేదైనా టైటిల్ వచ్చేసింది, కానీ ఆయనకి చెప్పలా. మేమేంటో ఇంకేదైనా దొరుకుతుందేమో అంటే కళ్యాణ్ గారి సినిమా కదా, ఆడియన్స్ ఫ్యాన్స్ వేరే బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అత్తారింటికి దారేది మరీ సాఫ్ట్ అయిపోతుందేమో అది ఏదైనా ఒక నెలలాళ్ళు ఆయనకి తెలియకుండా దాచి ఏవో ఆలోచిస్తాం. ఇంకా ఈయన ఏంటంటే నేను నా గబ్బర్ సింగ్ 2 టైటిల్ కూడా ఆలోచించేసాను, కానీ మీరు ఇంకా ఈ టైటిల్ బెటర్ ఏంటంటే సినిమా చివరికి వచ్చింది కదా అంటే ఏవో అనుకుంటున్నాం కానీ ఏం తెగట్లేదు అసలు. పోనీ అనుకున్నవి ఏంటి చెప్పండి అన్నారు. అంటే ఇది చెప్పా,
ఏమో బాగుందిగా పెట్టాను అంటే లేదండి, అంటే ఇది ఇంకేదో కొంచెం హీరోయిక్ అది ఆలోచిస్తుంటే ఏం లేదు, అలాంటి ఏం పెట్టాడు. మనం ఏ కథ చెప్తున్నామో దానికి సంబంధించిన టైట్ లేదు, దాని గురించి ఇంకెక్కువ ఆలోచించుకోండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండండి, పెట్టేద్దాం ఇదంతే. ఇంక వెంటనే ఇంకేం చెప్పారని ఇంక ధైర్యం చేసి అనౌన్స్ చేసాం అంతే. నాకిష్టం లేని పెళ్లి చేసుకుందని అప్పుడు నేనే పంపించేశాను, ఇప్పుడు నేనే కావాలనుకుంటున్నాను. ఒంట్లో పట్టు తగ్గాక మీ తాతకి పట్టుదల తగ్గిందా? నన్ను తీసుకురమ్మన్నాడా? గబ్బర్ సింగ్లో మీరు చెప్పారు పవర్ఫుల్ డైలాగ్, నాకు కొంచెం తెక్కుంది దానికి లెక్క ఉంది అని. కానీ ఈ సినిమాలో మీ అత్తగారికి తెక్కుంది. అంటే మీకంటే తెక్కున్న అత్తగారిని ఎలా ఫైండ్ అవుట్ చేశారు అండ్ హౌ వాజ్ ఇట్ యాక్చువల్లీ వర్కింగ్? అంటే పవన్ కళ్యాణ్ గారికి అత్త ఉండి ఒక సినిమా వస్తుంది అనేది ఊహ వచ్చింది. చాలా కష్టం కదా. నాకు కొంచెం ఆ విషయంలో మాత్రం ఈజీ అనిపించింది. మేము ముందు నేను ఈ కథ చెప్పిన వెంటనే నేను అత్త ఎవరు అనుకుంటున్నాను, ఈయన కూడా అదే క్వశ్చన్ అడిగారు, ఎవరు అనుకుంటున్నారంటే నది అనుకుంటున్నాను నేను. బాగుంది సార్, ఇంకేం ఆలోచించకండి, ఎలాగోలాగా మీరు ఆవిడ ఫైనల్ ఇచ్చాను. నాకు అప్పుడే మాట్లాడేసాం మేము ఆవిడతో. దాదాపు అంటే సినిమా స్టార్ట్ చేయడానికి 2 years బ్యాకే మాట్లాడేసాం ఆవిడతో. అప్పుడు ఇంకా ఆవిడ మిర్చి కూడా చేయలే, ఓన్లీ తమిళ్లో మాత్రం ఒక సినిమా చేస్తున్నారు. అప్పుడే ఆవిడతో మాట్లాడాను నేను. ఆడితే ఆవిడ చేయటానికి ఓకే అన్నీ చెప్పామంటే మేము స్టార్ట్ చేసే ముందు మీకు మళ్ళీ డేట్స్ అన్నీ చెప్తామండి. స్క్రిప్ట్ కూడా నేను ఫోన్లోనే చెప్పాను ఆవిడకి, అందుకని మాకు అది పెద్ద ఇష్యూ అవ్వాలి. తర్వాత ఆవిడ రాగానే సెట్లో చూడగానే ఈయన కళ్యాణ్ గారు ఆవిడ చూడగానే అన్నారు, లేదు మన చాయిస్ పర్ఫెక్ట్ కరెక్ట్గా ఉంది, ఇంకా ఆలోచించట్లేదు. అందులో ఆవిడ చాలా వెరీ డిసిప్లిన్. ఆవిడ నిజంగా ఆవిడతో పని చేయడం చాలా సుఖం. అందుకే ఆవిడ దగ్గర కూడా గన్ ఉంది, లైసెన్స్ ఉంది, కానీ గురి తప్పరు. మీరు ఆవిడ డైలీ చెప్తున్నప్పుడు చూడాలి, ఆవిడ మధ్యలో ఆపేసి ఆవిడ నవ్వేసేవాళ్ళం కదా సార్, మనం మాడతా ఆవిడ గుడి తెలుగు రావుతాడు వన్ మోర్ అన్న. ఒక సీన్కి అయితే గుర్తుందా మీకు, నన్ను బయటికి పంపించారు మీరు ఇద్దరు కలిపి. అవును, ఎంత ఓకే చేయట్లా. అంటే ఆవిడ మాడుతుంటే నాకు నవ్వు వచ్చేస్తుంది. ఆవిడకి రాక ఆవిడ ఏమందంటే ముందు అసలు డైరెక్టర్ని బయట పంపించాను, ఇతను వల్ల ఎక్కువ టేకులు అవుతున్నాయంటే ఇంకా ఆ సీన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చేశారు. ఆ షాట్ బయటికి వెళ్తే ఆయనే నిలబడి ఉండాలి, ఆయన సజెషన్లో ఉంటుంది షాట్ అది. సో ఆయనే స్టార్ట్ కెమెరా చెప్పుకుని, ఆయన యాక్షన్ చెప్పుకుని, ఆయనే కట్ ఓకే చెప్తాను. అప్పుడు నేను ఆ లోపల నుంచి ఓకే అన్నారు, అప్పుడు లోపలికి వచ్చి నేను మానిటర్లో చూసాను బాగుందని ఓకే చేస్తాను. ఈ ఇంటికి ఏది కరెక్టో చెప్పాల్సింది ఆవిడ. ఒంట్లో పట్టు తగ్గాక మీ తాతకి పట్టుదల తగ్గిందా? నన్ను తీసుకురమ్మన్నాడా?